నెల్లూరు జిల్లా సంఘం వెలుగు కార్యాలయంలో సంఘమిత్రులు, ఈసీ సభ్యులు, వీఏఓలు, సీసీలకు బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్లపై వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలో మహిళా సంఘాల బలోపేతం, జీవనోపాధి అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న వివిధ శిక్షణా మాడ్యూల్ 2026-2027 సంవత్సరానికి రూపొందించిన యాక్షన్ ప్లాన్ వివరాలను తెలియజేశారు. మొదటి విడతలో నిర్వహించిన ఎంసీఎల్ఎఫ్ విజన్ బిల్డింగ్ ద్వారా మహిళల్లో ఆలోచన దృక్పథాన్ని పెంపొందించి వారి ఆశయాలు, కలలను సాకారం చేసుకునే దిశగా అవగాహన కల్పించినట్లు తెలిపారు. మాడ్యూల్ 2లో విద్య, ఆరోగ్యం సహా మహిళల జీవితాలకు సంబంధించిన 8 కీలక రంగాల్లో మార్పు తీసుకురావడంపై శిక్షణ ఇచ్చామని చెప్పారు. మాడ్యూల్ 3లో మహిళల ఆశయాలను మార్పు అంశాలతో అనుసంధానిస్తూ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించినట్లు వివరించారు. అదేవిధంగా 2026-2027 వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 8 మార్పు అంశాల అమలు, గ్రామ సమాఖ్యల నిర్వహణ, అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలను విస్తరించేందుకు అవసరమైన రుణ సదుపాయాలు, సాంకేతిక శిక్షణ, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఏపీఎం రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత బడ్జెట్ అవసరం అనేది ఏఏపీ2 యాక్షన్ ప్లాన్లో మనం తయారు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మనము ఎంసీఎల్ఎఫ్ విజన్ బిల్డింగ్ BDP1 ట్రైనింగ్ అంటే బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మరి సంఘమిత్రాలోని ఈసీ సభ్యులకి, విఓఏలకి, సీసీలకి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ప్రతి మహిళని మరి ఆర్థికంగా, సామాజికంగా ఏ విధంగా పైకి తీసుకొని రావాలి, వారు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకా వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరి వారికి ఏమైనా ఇంకా రుణాలు అవసరమా, అదేవిధంగా శిక్షణలు అవసరమా, అదేవిధంగా వీరి యొక్క ఉత్పత్తులకి మార్కెటింగ్ లాంటి సదుపాయాలు ఏమైనా కావాలనే అంశాలను ఈ శిక్షణా కార్యక్రమంలో వివరిస్తూ మనము ఈ బడ్జెట్ని ఏ విధంగా మనము మన వ్యాపారాలకి, మన యొక్క మార్పు అంశాలకి కేటాయించుకోవాలనేది ఈ శిక్షణలో వీరికి వివరించడం జరుగుతుంది.